నిన్న షార్ట్లో మా అత్తయ్య దగ్గర వంకాయ కూర నేర్చుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా మా అత్తయ్య ఎలా చేసిందో వచ్చేయండి చూసేద్దాం. ఇక్కడ మా మావయ్య అయితే ఉల్లిపాయలు అలాగే వంకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య అయితే ఈలోపు పప్పుల పొడి అయితే దంచేసింది. ఈ పప్పుల పొడికి అయితే కొబ్బరి, శనగపప్పు, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు అయితే వేసేసి దంచి వంకాయలు అయితే బాగా లోపల వాటికి స్టఫ్ అయితే చేసింది. ఇంకా ఇవి మొత్తం అయితే మా అత్తయ్య ఒకటి చేసి చూపిస్తే మిగిలిన అన్నీ నేనైతే చేశాను. ఇంక ఇలా చేసిన తర్వాత మా అత్తయ్య అయితే తాలింపు పెట్టేసింది. అందుట్లో అయితే బాండీ పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని అందుట్లో ఆయిల్ అయితే వేసుకుంది. ఇంకా ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, తిరగమాత గింజలు వేసుకుంది. ఇక్కడ వంకాయకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగానే వేసింది. ఇలా ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసింది. ఇలా కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఒక్కొక్కటిగా అయితే అందుట్లో అయితే వేసేసింది. మా అత్తయ్య అయితే ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగా చేస్తుంది. నేనైతే ఎప్పుడు చేసినా మా వారైతే మా అమ్మ చేసినలాగా రాలేదు అంటూ ఉంటే, ఎందుకు రాలేదు ఏంటి, నీకు మీ అమ్మ అంటే ఇష్టం, నేను చేసింది ఇష్టం లేదు అని అయితే చాలాసార్లు అనేదాన్ని. కానీ మా అత్తయ్య చేసే విధానం చూసి నేను కూడా అలానే చేస్తే సేమ్ టేస్ట్ అలానే వచ్చింది. ఇంకెక్కడైతే మా అత్తయ్య వంకాయలు మొత్తం బాండీలో పెట్టేసేసి అందులో అయితే పైన ఉప్పు అయితే వేసింది. ఇలా ఉప్పు వేయడం వల్ల పైవైపు కూడా ముక్కలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకెక్కడ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఉప్పు మొత్తం వేసిన తర్వాత వంకాయలను అయితే గెంటెతో ఒక్కొక్కటిగా వెనక్కి ముందుకైతే తిప్పుకుంది. ఇలా తిప్పుకున్నాక చూడండి ఒకవైపు ఎలా కలర్ వచ్చేసిందో. ఇంక ఇలా మొత్తం అయితే వంకాయలు మొత్తం తిప్పేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ వేసేసింది. ఇలా ఆనియన్స్ అనేది కొంచెం వంకాయలు ఫ్రై అయిన తర్వాత వేస్తే మాడిపోకుండా ఉంటాయి. ఇంకా ఆనియన్స్ వేసినాక కూడా ఆనియన్స్కి కొంచెం సాల్ట్ అనేది కావాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసేసింది. ఇంక ఇలా వేసేసి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసేసింది వంకాయలు అనేది చిదిరిపోకుండా. ఇక్కడ వంకాయలు అనేది చిదిరిపోకుండా చేసుకుంటే లోపల మనం స్టఫ్ చేసిన శనగపప్పుల పొడి ఏదైతే ఉంటుందో అదంతా మాడిపోకుండా ఉంటుంది. వంకాయలు వేగేసరికి అది మొత్తం మనం ఎలా అంటే అలా కలబెట్టేస్తే అది లోపల ఉన్న స్టఫ్ చేసిన ఆ పొడి మొత్తం అయితే మాడిపోయి టేస్ట్ అనేది అస్సలకి బాగోదు. ఇక్కడ వంకాయలు మొత్తం అయితే ఇలానే తిప్పుతూ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పప్పుల పొడి ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని కలబెట్టేసింది. ఇక్కడ ఈ పప్పుల పొడి వేయంగానే ఉన్న ఆయిల్ అంతా అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది పప్పుల పొడి. ఏ కూరలో అయినా మనం పప్పుల పొడి వేసామంటే ఆయిల్ ఏదన్నా ఉంది అంటే దాన్ని అయితే పీల్చేస్తుంది. ఇక్కడ మొత్తం అయితే చూడండి వంకాయలు అనేది చెదరకుండా మా అత్త ఏ విధంగా చేసిందో. ఇంకా ఇలా అయితే చేసిన తర్వాత ఇంకా సరిపోలేదని చెప్పేసి కొంచెం అయితే పప్పుల పొడి వేసింది. పప్పుల పొడి వేయడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అలా